ఇంటర్నేషనల్ యోగా డే. వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము ఒక 1 వీక్ బ్యాక్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారికి వాళ్ళ సంస్థకు మెయిల్ పెట్టడం జరిగింది. మా స్కూల్లో గ్రామీణ వాతావరణంలో ఉన్న స్కూళ్ళల్లో కూడా మీరు ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలని. అది బై లక్ సామాన్యంగా చాలామంది మెయిల్ పెడుతుంది కానీ రాదు. మా లక్ వాళ్ళు మెయిల్ రిసీవ్ చేసేసుకొని మాకు వెంటనే రెస్పాండ్ అయిపోయి సో డేట్ రోజు మేము మీ దగ్గరికి వస్తున్నాము, తప్పకుండా ఈ యొక్క కార్యక్రమం చేద్దామని చెప్పి బృందాన్ని పంపిస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. వెరీ హ్యాపీ, ఎందుకంటే మేము సామాన్యంగా స్కూళ్ళలో ప్రతి ఒక్క కల్చర్ పొడగొట్టకూడదు అనే కార్యక్రమంలో ఎక్కువ ఈ శ్రీనివాస స్కూలు 36 సంవత్సరాల నుంచి కూడా మేము అదే చేస్తున్నాం. విద్యతో పాటు ఈ ఊళ్ళల్లో ఇవన్నీ మన సంస్కృతిని, సాంప్రదాయాలను, భారతీయ సంస్కృతిని కాపాడాలనే దాంతో ఈ యొక్క సంస్థను, విద్యా సంస్థను నడపడం జరుగుతుంది. బాల్య దశలోనే యోగా యొక్క ప్రాముఖ్యత ఏంటి, పిల్లల లోపల ఇవన్నీ చెప్పాలనేది మేము క్లాసులు కూడా తీసుకుంటుంటాము. సో ఇవాళ బృందం వాళ్ళు, రవిశంకర్ జీ వాళ్ళు శిష్యులు ఇక్కడ రావడము, ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించడం వెరీ హ్యాపీ. ఇక మీదట కూడా ఇలాంటి కార్యక్రమాలు, ఏంటంటే యోగా వల్ల పిల్లల లోపల ఈ చదువుతో పాటు నేర్పించడం వల్ల కోపం తగ్గుతుంది, మనసు ఏకాగ్రత పెరుగుతుంది, వాళ్ళలో శారీరకంగా ఆరోగ్యపరంగా ఏమన్నా సమస్యలు ఉన్నా అవన్నీ తీరుతాయి. ఈ విషయాన్ని బాల్య దశలో ఉన్న పిల్లలకు నేర్పడం వల్ల వాళ్ళు ఇప్పటి నుంచే, ఎందుకంటే ఈరోజు అంతా కల్తీ ఆహారం అయిపోతుంది కాబట్టి వాటన్నిటిని అధిగమించి తట్టుకోవాలంటే చదువుతో పాటు ఇవన్నీ ప్రతి పాఠశాలలో కూడా ప్రతి మేనేజ్మెంట్ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసి పిల్లల లోపల చైతన్యం పెంచి వాళ్ళ యొక్క మేధాశక్తిని మరి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రతి పాఠశాలపై కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాలు, ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నామండి. వారికి ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ గురూజీ గారికి మరియు వాళ్ళ శిష్య బృందానికి మరొకసారి పాఠశాల నుండి ధన్యవాదాలు.